కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్న బొద్దింకలు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై దేశంలోని యువత, విద్యార్థి సంఘాలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వ్యవస్థే డ్రైనేజీలా మారినప్పుడు అక్కడ బొద్దింకలు కాకపోతే ఇంకేం పడతాయి అంటూ యువత ఘాటుగా ఎదురుదాడికి దిగింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా పలు ప్రాంతాల్లో యువత వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. తమ చొక్కాలు, బ్యాగులపై బొద్దింకల స్టిక్కర్లను అంటించుకుని ప్లకార్డులతో వీధుల్లోకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. అయితే నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు యువకులకు గాయాలయ్యాయి మరియు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వివాదంపై జస్టిస్ సూర్యకాంత్ అధికారికంగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా చిత్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన విమర్శలు దేశంలోని సాధారణ యువతను ఉద్దేశించినవి కావని, నకిలీ సర్టిఫికేట్లతో చట్టం, మీడియా వంటి వ్యవస్థల్లోకి ప్రవేశించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న కొంతమంది పరాన్న జీవులను మాత్రమే తాను అన్నానని స్పష్టం చేశారు. భారతదేశ యువతపై తనకు అపారమైన గౌరవం ఉందని, వారే దేశ భవిష్యత్తుకు నిజమైన స్తంభాలని ఆయన పేర్కొన్నారు.